అందరికీ నమస్తే అండి. ఈ వీడియో అంటే నా స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని నా స్వగ్రామం బుడితిలో నాకు సన్మానం జరిగింది. సన్మాన సభ జరిగింది నిన్న. అయితే ఈ కార్యక్రమం ఎలా జరిగింది? నేను మాట్లాడిన అంశాలేంటి? దీనికి సంబంధించి నా ఊరికి నేనేం చేశాను? ఈ వీడియో ద్వారా మీకు నేనేం చెప్పాలనుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తా. సో ఇది అందరికీ ఉపయోగపడే కంటెంట్. ఏదో సెల్ఫ్ డబ్బా కంటెంట్ కాదు. సెల్ఫ్ డబ్బా అసలే ఉండదు. జస్ట్ గ్రామానికి సంబంధించిన అంశం అండ్ ప్రతి గ్రామంలో మనం ఎదుర్కొనే సమస్యలే. నేను ఏ విధంగా పరిష్కరించాలనుకున్నానో మీకు చెప్తా. చాలా ఇంపార్టెంట్. సో ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు నిజానికి ఆ బుడితి విలేజ్ అనేది చాలా రూరల్ అనమాట. అంటే శ్రీకాకుళం నుంచి ఒక 40 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. సో అందులోకి వర్షం బాగా పడింది నిన్న పొద్దున్న. నేను మన సబ్స్క్రైబర్స్ ఒక 100 నుంచి 150 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. 100 నుంచి 150 మంది వస్తే ఎక్కువ అని అనుకున్నా. వచ్చారు 85 మంది మన సబ్స్క్రైబర్స్ వివిధ ప్రాంతాల నుంచి. కర్నూలు నుంచి వచ్చారు, విజయనగరం నుంచి వచ్చారు, గజపతి నగరం నుంచి, వైజాగ్ నుంచి, కాకినాడ నుంచి, ఇలా చాలా ప్రాంతాల నుంచి, దూరం నుంచి కూడా వచ్చారు. ఒక 85-90 మంది వరకు మన సబ్స్క్రైబర్స్. అలాగే మా విలేజర్స్ మొత్తం మీద ఒక 150-200 మంది అక్కడ ఉన్నారు. అక్కడ గ్రామంలో అందరికీ పిలిచింది నా సత్కార సభనే. అక్కడ యాక్చువల్లీ ఎమ్మెల్యే మా నరసనపేట ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి గారు కూడా వచ్చారు. అండ్ చివరిలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు కూడా వచ్చారు. నిజానికి ఎవరికి ఆహ్వానం లేదు. బయట ఫ్లెక్సీలు కూడా నిజానికి ఎమ్మెల్యేలు వస్తే ఫ్లెక్సీలు హడావుడి ఉంటుంది కదా, వీళ్ళు ఎవరికి తెలియదు. వీళ్ళు వస్తారన్నట్టు కూడా ఎవరికి తెలియదు. మనం ఛానల్లో పెట్టింది చూసి మీ సబ్స్క్రైబర్లుగా మేము వచ్చాము అని మాత్రమే చెప్పారు, ఎటువంటి హడావుడి లేకుండా. అండ్ ఆ మీటింగ్లో ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ చెప్పారు. అసలు 2022 నుంచి నేను ఈ వీడియో ఇతని ఛానల్ ఫాలో అవుతున్నాను. సో నాకు టికెట్ వస్తుందా లేదా అంటే పొలిటికల్గా అంతర్గత అంశాలను చాలా చెప్పారు. సో నాకు టికెట్ వస్తుందా లేదా అనేది నాకు పార్టీ నుంచి వచ్చిన సమాచారం కంటే ఈయన ఛానల్లో వచ్చింది తెలుసుకొని నేను ధీమాగా ఉన్నానని ఎమ్మెల్యే గారు ఒక జోక్ కూడా వేశారు, బగ్రామమూర్తి గారు. అంటే అంత కాన్ఫిడెంట్, అంత నమ్మకంగా మన కంటెంట్ గురించి వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్ వాళ్ళు వీళ్ళు చెప్పారు. సరే అదంతా పక్కన పెట్టేస్తే నేను కొన్ని పాయింట్లు మాట్లాడాను. అండ్ ఊరిలో కొన్ని సమస్యలు ప్రస్తావిస్తూ నిజానికి అది నా సత్కార సభను పిలిచిన నేను చివరిలో ఏం మలుపు తిప్పానంటే, నన్ను ఇక్కడ సత్కరించొద్దు, నేను అంత పెద్దోడిని అవ్వలేదు, నా వయసు 39 మాత్రమే, ఇక్కడ నాకు సత్కారం ఏమీ అవసరం లేదు, గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ పరిష్కరించిన తర్వాత మొత్తం నేను కొన్ని సమస్యలు ప్రస్తావించి అవన్నీ పరిష్కరించిన తర్వాత మన గ్రామ యువతతో కలిపి నేను ఇక్కడ సత్కారం తీసుకుంటాను, అప్పటి వరకు నన్ను ఎవరూ కూడా సాల్వా కప్పొద్దు, సత్కరించొద్దు అని చెప్తూ, సో ఈ సమస్యల పరిష్కారానికి ఓపికగా విన్నందుకు ఎమ్మెల్యే గారిని మనందరం సత్కరిద్దామని చెప్పి ఆయన సన్మానం చేసాం. అలాగే నా విజయానికి మొదటి నుంచి పునాదులైన నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని సత్కరిద్దామని చెప్పి నా తల్లిదండ్రులని ఆ వేదిక మీద సత్కరించామన్నమాట. సో నాకైతే సత్కారం నేను రిజెక్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు అనవసరమేమో అనిపించింది. కాకపోతే ఆహ్వానం అనేది అలాగే వెళ్ళాం. ఎందుకంటే దానికి రీజన్ చెప్తా. మా గ్రామంలోనండి బహుశా చాలా గ్రామాల్లో ఉన్న సమస్య, శ్మశానం ఆక్రమణలకు గురైంది. దాదాపుగా ఒక 40% ల్యాండ్ ఆక్యుపై అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరో కలిపేసుకొని అక్కడ సాగు చేసుకుంటున్నారు. అది చాలా తీవ్రమైన సమస్య. ఎప్పటి నుంచో కొంతమంది యువత అడుగుతున్నా సరే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కంట్రోల్లో ఉండటంతో వాళ్ళు దాన్ని ఆక్రమణలు తొలగించట్లేదు, దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. సో ఇదేదో పై స్థాయిలో మాట్లాడాల్సిన అంశమే, సీరియస్ అంశమే అని చెప్పి నేను నిన్న వేదిక మీద ఆ అంశాన్ని నేను ప్రస్తావించాను. ఎమ్మెల్యే గారిని అడిగా, అది శ్మశానం సర్వే చేసి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వేయర్ని పంపించి సర్వే చేసి సరిహద్దులు ఫిక్స్ చేసి మాకు అప్పచెప్పండి, మేము దాన్ని అభివృద్ధి చేసుకుంటాం, చుట్టూ ప్రహరీ కడతాం, అండ్ లోపల ట్రాక్ రోడ్డు లాంటిది ఒకటి వేసుకుంటాం, అలాగే మహాప్రస్థానంలాగా శివుడి బొమ్మ ఒకటి పెట్టుకుంటాం, మహాప్రస్థానం అని బోర్డు పెడతాం, అండ్ ప్లాంటేషన్ చేసుకుంటాం, దానికి వెళ్ళడానికి సరైన రోడ్డు వేసుకుంటాం, ఇలా దాని అభివృద్ధికి ఎంత ఖర్చు అయితే అంత మేము వేసుకుంటాం అని చెప్పి నేను స్పాట్లో ₹1,00,000 ఇస్తానని చెప్పి నా తరపున నా సొంతంగా నేను ₹1,00,000 ఇస్తాను అని చెప్పాను. అండ్ నేను చెప్పిన వెంటనే మా కజిన్స్ కొంతమంది శివుడి బొమ్మ ఇస్తామని మా వాళ్ళు, అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది, అండ్ మా కజిన్ మరో 25,000, మా రిలేటివ్ మరో 25,000, అండ్ పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు అక్కడ ఉన్నారు, ఆయన వెంటనే ఒక 50,000 నేను ఇస్తానని చెప్పడం, ఇలా అలా అక్కడికక్కడ సుమారుగా ఒక 2.5 లక్షలు కలెక్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడేంటి ఎమ్మెల్యే గారు ఏం టైం అడిగారంటే నవంబర్ లేదా డిసెంబర్ వరకు టైం అడిగారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఈ ఖరీఫ్ సీజన్ నడుస్తుంది కదా, వరి వేశారంట, కోతలు అయిపోయిన తర్వాత ఈ సర్వే చేసి మీ ల్యాండ్ మీకు అప్పచెప్పేస్తాము, నవంబర్ లేదా డిసెంబర్ వరకు టైం అడిగారు.
అప్పుడు వరకు ఓకే. నేను అదే చెప్పాను. డిసెంబర్ కల్లా ఎమ్మెల్యే గారు ఇస్తామన్నారు. సర్వే చేసి మనకు అప్పచెప్తారు మన గ్రామానికి. మనం అప్పుడు ప్రహరీ గోడ కట్టుకుందాం. అప్పటి నుంచి డెవలప్‌మెంట్ చేసుకుందాం. వచ్చే సంవత్సరం ఈ టైంకి అంటే నెక్స్ట్ ఇయర్ 2027 జూలై 29వ తేదీ నాటికి శ్మశానం పూర్తిగా రూపురేఖలు మారిపోద్ది అని చెప్పామన్నమాట. అది ఖచ్చితంగా నేను చాలా సీరియస్‌గా తీసుకున్నాను. దాని మీద నేను ఫాలో అప్ కూడా చేసుకుంటా. మా గ్రామ సమస్య కాబట్టి. సో, నేను వెంటనే ₹1,00,000 ఇచ్చాను. అలాగే మా గ్రామంలో 30 బెడెడ్ హాస్పిటల్ ఉంది. చుట్టుపక్కల ఒక 40 గ్రామాలకు అదే హాస్పిటల్ పెద్దది ఒక రకంగా. సామాజిక వైద్యశాల. దీనికి అంబులెన్స్ లేదు. 108లు ఎక్కడో మండల కేంద్రంలో ఉంటాయి. ఫోన్ చేస్తే పావుగంట, 20 నిమిషాలు పట్టొచ్చు. ఒక్కోసారి రాకపోవచ్చు. ఇది కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇంటికి డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి పంపించాలన్నా, ఎవరినైనా తీసుకురావాలన్నా ఇబ్బంది అవుతుంది. సో, అందుకే నా దృష్టికి ఆ సమస్య వచ్చేసరికి అక్కడ ఒక అంబులెన్స్ కొంటాము. నేనును అక్కడ మాజీ సర్పంచ్ శంకర్ గారు ఉన్నారు. పొన్నాని శంకర్ గారు. ఆయన నేను చెరుసగం వేసుకొని ఎంతైతే అంత అంబులెన్స్ ఒక 4 అవుద్దా, 3 అవుద్దా, 5 అవుద్దా ఎంతైతే అంత ఆయన సగం అమౌంట్, నేను సొంతంగా సగం అమౌంట్ వేసుకొని మేమిద్దరం కలిపి అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం అని అక్కడ నేను ప్రామిస్ చేశాను. ఇది కూడా ఒక నెల లేదా 2 నెలల్లో ఇచ్చేస్తాం. అంబులెన్స్ ఇచ్చేస్తాం హాస్పిటల్‌కి. ఇదొకటి నేను చెప్పాను. అలాగే గ్రామంలో నాకొక విజన్ ఉంది. నేను అక్కడ పుట్టినప్పటికీ ఆ తర్వాత ఈనాడులో రకరకాల ప్రాంతాల్లో పనిచేశాను కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి చాలా విలేజెస్ చూశాను కాబట్టి మా గ్రామాన్ని ఎలా చూడాలనుకుంటున్నాననేది నాకు విజన్ ఉంది. మా గ్రామంలో చాలా రాజకీయ చైతన్యం ఎక్కువ, కుల చైతన్యం ఎక్కువ. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా మా గ్రామంలో ఏక వ్యక్తి ఏకవాక్య తీర్మానాలే నడుస్తాయి. అంటే వ్యక్తి స్వామ్యం ఎక్కువ ఒక రకంగా. సో, అందుకే అదంతా ఇప్పుడిప్పుడే తగ్గుతూ వస్తుంది. ఇంకా తగ్గుతుంది, తగ్గే అవకాశాలు ఉంటాయి. తగ్గిస్తాం. సో, మా గ్రామానికి డెవలప్‌మెంట్ కావాలి. మాకు విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం మా విలేజ్ డెవలప్ అవ్వాలి. ఎటువంటి తప్పులు జరగకూడదు, ఎటువంటి అవినీతి జరగకూడదు, ఎటువంటి ఆక్రమణలు ఉండకూడదు, ఎటువంటి అక్రమాలు జరగకూడదు అనేది ప్లానింగ్ అనమాట. దానికి తగ్గట్టు అక్కడ యువతను కూడా మోటివేట్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి రూపొందిస్తున్నాం అనమాట గ్రామానికి డెవలప్‌మెంట్‌కి సంబంధించి. ఇట్లా గ్రామానికి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక పెద్ద ఆర్చి పెట్టడం, మా గ్రామం పేరు పెట్టి అక్కడ నుంచి డబుల్ లైన్ రోడ్లోంచి విలేజ్‌లోకి రావడం. అండ్ వచ్చిన వెంటనే మాకు ఒక చెరువు ఉంటుంది, పులేటి చెరువు అని ఉంటుంది. సో, దాని చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ వేసి దాన్ని ఇలా కొన్ని ఉన్నాయి. యాక్చువల్లీ శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటివి గ్రామాల్లో అభ్యున్నతి చాలా తక్కువ. గ్రామాల్లో ఐక్యత చాలా తక్కువ. కమ్యూనిటీస్ ఒక కమ్యూనిటీకి మరో కమ్యూనిటీ లొంగి ఉండడం ఆ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. అవి తగ్గాలి ఇంకా. జనరేషన్ మారే కొద్దీ అటువంటి గ్రామాల్లో ఉండకూడదు. మా గ్రామంలో నేను అది చేసి చూపిస్తా. నా పెద్ద టార్గెట్ అదే. మా గ్రామంలో ఉన్నన్ని రాజకీయాలు రాష్ట్రంలో కూడా ఉండవు, రాష్ట్ర స్థాయిలో కూడా ఉండవు. సో, వాటన్నింటినీ గ్రామం బాగు చేయడానికి రాజకీయాలు చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ గ్రామం బాగుండాలి అనే ఏకైక అజెండాతోనే నేను నిన్న మీటింగ్లో పార్టిసిపేట్ చేశాను. నిన్న మీటింగ్కి వెళ్ళాను. నాకు సత్కరించొద్దు అని చెప్పి నా తల్లిదండ్రులకు అండ్ ఎమ్మెల్యే గారికి సత్కరించమని చెప్పాను. అండ్ నాకు తోచినంత ఇది కూడా ఇచ్చానమాట. సో, అలాగే నేను కూడా ఈ వీడియో ద్వారా అందరికీ పిలుపునిస్తున్నాను. నేను ఆ స్పీచ్లో కూడా చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడెక్కడ స్థిరపడినా సరే మీ గ్రామం కోసం ఎక్కడో దగ్గర డిస్కషన్ మొదలు పెట్టండి. మీ గ్రామంలో ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేయండి. చర్చ మొదలు పెట్టండి. ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఒక చర్చ మొదలు పెట్టండి. ఆ చర్చ నుంచి ఒక సారాంశాన్ని బయటకు తీసుకురండి, ఒక సొల్యూషన్ని బయటకు తీసుకురండి. ఒక సమస్యను గుర్తించండి, దాని మీద సారాంశం ఉంటుంది, సొల్యూషన్ బయటకు వస్తుంది. సో, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టండి. దశల వారీగా ప్రయత్నాలు మొదలు పెట్టండి. సో, నేను ఈ ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తాను. దీనికి సంబంధించి మా గ్రామంలో నేను అనుకున్నది పూర్తిగా జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికోసం నేనే ఓన్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను. నా సబ్స్క్రైబర్స్తోనే ప్రతి నియోజకవర్గంలో ఒక టీమ్స్ ఏర్పాటు చేస్తాను. అవసరమైతే ప్రతి గ్రామంలో కూడా ఆ టీమ్స్ పనిచేసేలాగా ఈ శ్మశానంల ఆక్రమణ లాంటి సమస్యల మీద ఫైట్ చేసేలాగా నేను ప్లాన్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఏది ఎంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా. సో, మా గ్రామంలో ఉన్న ఈ తీవ్రమైన సమస్యను నేను పరిష్కరించిన తరువాత మిగిలిన మన సబ్స్క్రైబర్స్తో ఒక టీమ్స్ ఫామ్ చేసి ఇతర గ్రామాల్లో ప్లాన్ చేద్దాం అనమాట.